గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే వాళ్ళు అదే చెప్తున్నారు, పసుపు కుంకుమ ఇస్తే మొత్తం రాత్రి అంతా నిలబడి లేడీస్ అంతా ఓట్లు వేసారు అనుకున్నాం మేము, మాకు వేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే జరగబోతుందని చెప్తున్నారు. అదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను అంటున్నా. ఎట్లా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సడన్ గా 12,000 10,000 ఇచ్చేసాడు, పసుపు కింద లెక్క తీసుకున్నారు. అప్పుడు కూడా వచ్చారు. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ 4 సంవత్సరాలు చూసి 5 సంవత్సరాల ఎన్నికలకు వచ్చినప్పుడు దే డిసైడెడ్ దెమ్సెల్వ్స్ ఎవడు కోటేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఇచ్చిన 10,000 తీసుకున్నారు, 12,000 తీసుకున్నారు. పసుపు కుంకుమ జగన్కి ఇచ్చి సున్నం మాత్రం ఆయనకి పెట్టారు. అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే అదే పద్ధతిలో లేడీస్ వచ్చున్నారు, వీళ్ళందరూ కూడా జగన్ సున్నం పెట్టబోతున్నారు, నాకు ఓటు వేయబోతున్నారు అనుకుంటు. నువ్వేం చేసావు? ఓటేస్తారు చెప్పండి ఇక్కడ. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది? చెప్తున్నాడు 4,000 పెన్షన్ ఇస్తారని. ఎస్, అదే పెన్షన్ ని జగన్మోహన్ గారు ఇస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటే నువ్వేమన్నా ఇది అది శ్రీలంక అయిపోతుందన్నావా, వెనిజులా అయిపోతుందన్నావా, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందన్నావా? ప్రజలు సామాన్యులైనా సరే వాళ్ళకి ఆలోచన ఉంది కదా. ఈ రోజు ఎవరికి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు, న్యూస్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, టీవీలో అవసరం లేదు. ఈ ఫోన్లో ఉన్నటువంటి వాడికి ఉన్నటువంటి వాట్సాప్ లేకపోతే మెసేజ్ చాలు. ప్రతి వాడు ఒక విలేకరే, ప్రతి వాడు ఒక టీచరే. వాడికి తెలుసు ఎవడేం చేస్తున్నాడు. జగన్ను విమర్శించి జగన్ మంచి చేస్తే అప్పుల్లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని 3,000 నుంచి 4,000 ఇస్తే నిజంగా ఇతను ఇవ్వగలడా, ఇవ్వలేడా? కాబట్టి ఓట్ల కోసమే వచ్చాడా? ఇందాక ముస్లిం అన్నది చూడు, 4,000 ఇస్తే చూద్దాం, చూసిన తర్వాత ఎలక్షన్ వస్తే వేద్దాం. అదే మనస్తుంది. కానీ జనాలకి ఆశ ఉంటుందిగా. నేను చెప్పి ఆశని సొమ్ము చేసుకోవాలని వీళ్ళు, ఆశని నింపాలని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కళని డ్రీమ్ని నిజం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళని కళల్లోనే ఉంచాలనేది చంద్రబాబు నాయుడు. ప్రజలకు అర్థమైపోయింది. అంటే 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్ని, దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని లేకుండా, ఒక గవర్నెన్స్ లేకుండా అట్టర్లీ ఫెయిల్ అయినటువంటి 2019 ఎన్నికలు ఒకవైపు కనపడుతున్నాయి. వై పీపుల్ రిజెక్టెడ్ చంద్రబాబు నాయుడు ఎట్ ద 2019 ఎలక్షన్స్? ఎందుకు చెప్పండి? 2014 గెలిపించారు, ఏదో కాస్త అనుభవం ఉంది, సీనియర్ నాయకుడు ఏదైనా చేస్తాడేమో. బట్ వాట్ హ్యాపెన్? నీ వర్గానికి, నీ మనుషులకి తప్ప ఎక్కడ కనపడలేదు. అందుకే దేర్ బై దే రిమూవ్డ్, దే థ్రోన్ అవుట్, జగన్ తెచ్చుకున్నారు. జగన్ ఇప్పుడు జగన్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పార్టీ క్యాడర్ కూడా కాదు, బెనిఫిషరీస్, రిమైనింగ్ సొసైటీ, ఆలోచించగలిగినటువంటి మనుషులు. ఆ రాష్ట్రాన్ని ఇంకా ప్రోగ్రెసివ్ వైపు తీసుకెళ్ళటం కోసం ఏం చేయాలనే తహతహలాడే మనుషులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇన్ని ఆశలతో ఉన్నారంటే ఇతను మాత్రం ఏమైనా చేయగలుగుతాడు, ఈజ్ డేర్ ఎనఫ్, మాట చెప్తే నిలబడతాడు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మాట చెప్పిన నమ్మేవాళ్ళు ఉన్నారా? విశ్వసనీయత అంటే అది విశ్వసనీయత. ఇద్దరిని పక్కన పెట్టండి సార్, ఇద్దరిని పెట్టి విశ్వసనీయతతో మాట్లాడిస్తే, విశ్వసనీయత అనే ఒక మనిషి వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరు కొందని మాట్లాడితే ఈయనకి లేదని పెడేస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఏ విధ్వంసం? ప్రజావేదిక కూల్చివేయడం మొదలు పెట్టేస్తే మొత్తం రాష్ట్రంలో కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. అవును, ప్రజావేదిక అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలువ మొత్తం కొట్టేస్తే బాగుండేదని ఆయన అనుకున్నాడేమో. ఆయన ఏమన్నా శాంపిల్ ఒకటి చూపించాడు, ఇది ఇట్లా అనాథరైజ్డ్గా ఎవడు కట్టద్దు, పర్మిషన్ లేకుండా ఎవడు కట్టద్దు, ఎవడో కట్టిన ఇంట్లో నువ్వు ఇక్కడ ఉండి వాడికి క్విట్ ప్రోక్ కింద ఇంకొకటి ఇచ్చేసి ఈ విధమైన చేస్తే లింగం నాయుడు మీ ఏమి కుదరవు అబ్బాయి, కాబట్టి ఈ ప్రజావేదికకి శాంటిటీ లేదని కొట్టేశాడు. అంటే అది లేకపోతే మీటింగ్లు జరగవా? ప్రజావేదికలు ఒక హాల్ని ఇప్పుడు ఏమైనా సినిమా హాల్ని మూసేసి ఫంక్షన్ హాల్ కట్టుకోవట్లే ఎందుకు? సినిమాలు లేవని, క్లాసులోకి వెళ్ళిపోతున్నాయి. నీకు వడ్ల మిషన్లు ఉన్నాయి కదా, మనం ఏమంటాం వాటిని, రైస్ మిల్స్ని కూల్చేసి సినిమా హాల్ చేసుకోలేదా? సినిమా హాల్ కూల్చేసి ఫంక్షన్ హాల్ చేయలేదా? ఈరోజు ఇళ్ళన్నీ ఎక్కడ వస్తూ ఉన్నాయి? గ్రామాల్లో వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఒక ఎకరంలో కట్టుకోవట్లేదా? కాలనీలో ఉంటున్నాడా? అది కూలిస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినట్లా ఎలా అవుతుంది? సో ఇప్పుడు మీరు విజయం పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. Yes, 100%. బట్ ఆంధ్రప్రదేశ్లో వోకల్ సెక్షన్స్లో, మౌత్ టాక్లో, బెట్టింగ్స్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని చాలా పెద్ద ఎత్తున సౌండ్ వస్తుంది, విపరీతమైన సౌండ్ వస్తుంది. అంటే సార్ సొసైటీలో ఒకటి కష్టపడి తన స్వేదాన్ని రక్తంగా మార్చుకొని ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా తన కష్టమే నాకు దక్కింది అనుకునే ఒక వర్గం ఒకటి. అలా కాకుండా ఈజీ మనీకి అలవాటు పడి
బెట్టింగ్లో, ప్యాకెట్లో ఇంకొక జూదం అలవాటు పడినటువంటి ఒక వర్గం ఒకటి. ఈ బెట్టింగ్లకి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వర్గం ఇది. రెండో వర్గం వాడి మీద వాడు ఆధారపడి బతికే వర్గం. ఈ వర్గం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా పక్కగా నెట్టాలని వీళ్ళు ముందుకొచ్చి ప్రతి నాన్సెన్స్ థింగ్ స్టార్టెడ్ టు టాకింగ్. వీళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఎల్లో మీడియాలో మాట్లాడినటువంటి అనేకమైన భాషలు పెట్టినటువంటి డిబేట్స్ హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు తప్ప హైదరాబాద్ సబ్జెక్టు ఏ రోజు మాట్లాడినటువంటి టీవీలు, పేపర్లు కనబడతా ఉన్నాయి. జనరల్గా ఏమనుకుంటామంటే కొంతమంది ఏదో మనం గోబెల్స్ ప్రచారం లాగా తయారైన బ్యాచ్ని మనం ఐడెంటిఫై చేసాం. ఒకవేళ అదే నిజం అనుకొని భావిస్తే బెట్టింగ్ రాయల్ని కట్టుకోమనండి. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 151 ఫిగరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటబోతుంది. దేశం అంతా ఆశ్చర్యపోబోతూ ఉంది. ఒకవేళ పొరపాటున అక్కడ ఎవరైనా బెట్టింగ్ అట్టుంటే ఐఎమ్ అగెన్స్ట్ ఫర్ బెట్టింగ్స్. ఈ రోజు నుంచి నేను నరసింహరావు గారితో నేను డిబేట్లో కూర్చున్నా, ఈ టైం నుంచి మీరు కట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బెనిఫిట్ అవుతారు. అనవసరంగా బూడిదలో పోసిన పన్నీరు అవుతాడు కట్టుకుంటే. కానీ భయపడిపోతున్నారంట. మీ వాళ్ళు గెలుస్తామని ధీమాగున్నారు, బెట్టింగ్ అంటే భయపడిపోతున్నారంట. అదే అసలు బెట్టింగ్లు ఎందుకు వెళ్ళాలండి? ఎవడు వెళ్తున్నాడు చెప్పనా? బెట్టింగ్లకు కూడా ఎమ్మెల్యేలు వెళ్తున్నారంట, పెద్దవాళ్ళే. ఎవరు వీళ్ళందరూ? అసలు ప్రజాసేవకు వచ్చినోడు ఎలా ఉండాలి సార్? ప్రజలంటే భయపడాలి, ప్రజలంటే ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. ఈ బెట్టింగ్లకు వెళ్ళేవాడికి ప్రజలంటే భయం ఉందా? ఈ డబ్బులు నేను చెప్పేసి అమ్మా నాన్న సంపాదించిన డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు పెంచితే ఓటేస్తారు, లేకపోతే నా ముఖం చూడకుండా నా ముఖం బాగలేదు జగన్ ముఖం చూస్తే ఓటేస్తారు అనుకొని వచ్చిన బ్యాచ్లు చాలా ఉన్నాయి ఇక్కడ. వీడు బెట్టింగ్లకు వెళ్తా ఉన్నాడు. మీ వాళ్ళు కూడా అందరూ. నేను ఐఎమ్ సారీ, నేను మా వాళ్ళు లేకపోతే నాకు వాస్తవం తెలిసిన తర్వాత ఐ విల్ ఫర్గెట్ ఈవెన్ మై పార్టీ ఆల్సో. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం నా లక్షణం. నేనేం దాచుకోదలుచుకోలేదు.